జై శ్రీరామ్, జై భారతమాత. ఈరోజు ఇంటింటికి ఎరిపే చేస్తున్నారు. ఇంటింటికి ఎరిపే చేసినప్పుడు మరి మీ బాధలు ఏందో చెప్పమంటే చెప్పాను. నాకు అన్ని కాగితాలు పింఛను పెట్టుకోవటానికి ఈ సర్టిఫికెట్ మొత్తం తీసుకొచ్చుకున్న తర్వాత ఇంకా నెలకి 2 నెలలకి రాస్తారని చెప్పారు. అన్ని విధానాలు కూడా చూశాను. ఇంతవరకు పింఛన్ అయితే రాసేవాడు ఎవడు మనకి ఈడగా తెలియదు. సరే ఎరిపే చేసుకున్నప్పుడు రాస్తారని చెప్పి ఈరోజు కూడా అనుకున్నాను. ఈరోజు ఒక స్వామి వచ్చి పాపం అన్నీ అడిగి రాసుకున్నది. అమ్మ మరి పింఛన్ రావట్లేదు, పింఛన్ వచ్చి ఏమైనా రాస్తారంటే అది స్వామి ఎవరికి రాయట్లేదని చెప్పారు. మరి యూట్యూబ్లో వీటంటల్లో చూస్తేనేమో ఎవరికి ఏ బాధలు ఉన్నా కానీ మాదే బాధ్యత అంటున్నారు. పవన్ కళ్యాణ్ స్వామి కానీ మరి ఇట్ట మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్వామి కానీ మరి పోతే లోకేష్ స్వామి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు, మన గవర్నమెంట్లో అన్నీ మంచి పనులు చేద్దాం, ఎవరికి ఈ ఇబ్బంది కలగనీయకుండా చేస్తామని చెప్పారు. ఈరోజు 62 సంవత్సరాలు వస్తే పింఛను ఆ స్వామి చేత నాకు తెలియదని ఒకటే మాట చెప్పేసింది, ముద్దంకేసి ఇచ్చింది. మరి ఇస్మంటోళ్ళు మరి ఇంటికి ఎరుపు చేస్తే మరి ఏంది బాధలు తీర్చింది మనోళ్ళు. ఆ బాధలు తీరవటానికి చేస్తే కదా మరి మనోళ్ళు చేసినట్టు ఎరిపే. ఏంటికి ఎరిపే చేసేది ఏంటికి? ఎవరు బాధలు తీర్చినట్టప్పుడు? జై శ్రీరామ్, జై భారతమాత. మన ఈ రాజకీయంలో కూడా ఇప్పుడు గెలిచినప్పుడు కూడా మన పరిపాలన కూడా సరిగా లేదని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది నాకైతే. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడికి మంచి జరుగుద్దని అనుకున్నాను. నేను వాళ్ళ ఇంటికాడ ఉండి వాళ్ళు ఎరిపై చేసినప్పుడు నేను దగ్గరుండాను. అమ్మ మాకు 62 సంవత్సరాలు వచ్చింది, పింఛన్ అన్న అవుతుందని నేను అడిగాను. ఆ పింఛను కూడా నాకు 2 ఆశరాలు. మరి దీపారాయణకి నూనెన్నా ఆ పింఛను పెట్టి తీసుకొద్దాము, జరుగుబాటు లేదని చెప్పి అడిగాను. స్వామి నాకు తెలియదని చెప్పేసింది. ఇటువంటి గవర్నమెంట్ మనకేం చేస్తుంది? ఈ గవర్నమెంట్ కూడా ఎవరికాళ్ళు చేతులు ఎత్తేసి ఎవరికాళ్ళు మంచి చేసుకుంటూ పోతున్నట్టుగా కనపడది. జై శ్రీరామ్, జై భారతమాత. ఆ భగవంతుడు ఎవరికేం చేయమో ఆయన చూసుకుంటాడు, పరమేశ్వరుడు. ఇంతవరకు గ్యారెంటీ. మరి ఎందుకంటే మనం చూసేది ఒక పరిపాలన అనేది అందరూ చెబుతుంటే ఉంటున్నాం. ఇప్పుడు దాకా యూట్యూబ్లలో మరి ఫేస్బుక్లలో చెబుతుంటున్నాం. మన పరిపాలన తిరగలేదు, ఎవరికి ఏం కావాలన్నా కానీ అన్ని అందుతున్నాయి. ఎవరికి ఏ దిక్కు లేనోడికి మేమే దిక్కు, మేమే పెద్ద కొడుకై వస్తాము అన్ని విషయాలని చెప్పారు. ఇక్కడ చూస్తేనేమో అంతా ఒడ్డునబడి షాపుగానే ఎండిపోతుంది, గిలగలదు అనుకుంటుంది. అలా ఉంటుంది. ఎవరిది కూడా అంతే. ఇప్పుడు అర్థమవుతుంది. జై శ్రీరామ్, జై భారతమాత. నేనైతే మంచి పని చేస్తారని అనుకుంటున్నాను.